క్రీస్తునందు ప్రియాదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు జీవం గల నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. ఇది నా అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనం. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అనేకులు కూడి ప్రార్థన చేయుచున్నారు. అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారంటే పరలోకపు శక్తిని భూమి మీదకి దించుతున్నారు. అనేకులు సంఘంలో కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. మరియ ఇంట కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ఆ ముందు దినంలో యాకోబును కత్తితోటి చంపి ఉన్నారు. ఖడ్గముతోటి చిరస్త్రాణం చేసి ఉన్నారు. శిరస్సును ఖండించి వేసి ఉన్నారు. అయితే అందరి అపోస్తులలో అందరికంటే చిన్నవాడు యాకోబు. యాకోబుని పంపబడినటువంటి అపోస్తులలో ఖడ్గము చేత తన శిరస్సును ఖండించినటువంటి హేరోదు తర్వాత దినాన పేతురుని హతము చేయాలి, పేతురుని మరణానికి అప్పచెప్పాలి. అయితే పేతురు చక్కగా వారి మధ్యన నిద్రపోతూ ఉన్నాడు. చక్కగా నిద్రపోతున్నాడు అంటే అర్థం ఏందో తెలుసండి? దేవుని యొక్క కాపుదల ఉన్నది. అంటే మొట్టమొదట ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారము, ఇదిగో పేతురు, నీవు ముసలితనములో వృద్ధాప్యంలో చేతులు చాచి నడుపులు కట్టుకొని నీవు సిలువకి తలక్రిందులుగా వ్రేలాడేటువంటి స్థితి ఉన్నదని, ఆయన నువ్వు వృద్ధాప్యం ముందు మరణిస్తావని దేవుని వాగ్దానం ఉన్నది. దేవుని వాగ్దానం ఎప్పుడు నిర్వీర్యం కాదు. యోహాను సువార్త 21:18 ఇది వ్రాయబడి ఉన్నది. నీవు వృద్ధాప్యం అయిన తరువాత మరణిస్తావని. అందుకే చక్కగా ఆయన నిద్రపోతున్నాడు. మొట్టమొదటిసారిగా ఖడ్గముతో చంపబడినటువంటి యాకోబుని హతము చేసినటువంటి ఆ ప్రభువా అని వీరు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఇదిగో ప్రార్థన చేస్తున్నటువంటి వీరు, మా కొరకు సువార్త అందిస్తున్నటువంటి వీరు, ఇదిగో నిన్నే యాకోబును చంపారు, ఇదిగో పేతురుని చంపటానికి సిద్ధంగా ఉన్నారు, పేతురు మరణానికి అప్పచెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా, మాకున్నటువంటి దిక్కు ఆయనే, ఇదిగో ఆయనను రక్షించడానికి మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, ఆయన మాకు సువార్త చెప్పాలి, ఆయన క్షేమముగా రావాలి, ఆయన చెరసాల నుంచి విడుదల కావాలి, నీవే కాపుదలుగా ఉండు, భద్రత క్షేమమును ఆయనకు కలిగించని సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అయితే చేతులు ఆయన సంఖ్యలో ఉండేటువంటి విప్పబడిపోయినాయి. అయితే యాకోబు ఎందుకు మరణించాడంటే, యాకోబు వాగ్దానం ఉంది. యాకోబు కూడా, నీవు నా గిన్నెలోది తాగుతావా, నేను పడినటువంటి శ్రమలు నీవు పడతావా యాకోబు అని సలోమితోటి వాళ్ళ తల్లిగారితో అన్నప్పుడు, నిశ్చయముగా మేము నీ గిన్నెలో తాగుతామంటే అదే ఖడ్గం, అదే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం, అదే వీరు కూడా మేము కూడా మీతోటి హతసాక్షులు అవుతామని తీసుకున్నటువంటి తీర్మానం. అయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా పేతురు సంఖ్యల్లో విడుదల కలిగిపోయినాయి. ఈరోజు నీ బ్రతుకులు, నీ జీవితంలో ఏదైనా సంఖ్యలు ఉన్నట్టయితే అత్యాసక్తితో కలిగి ప్రార్థన చేయి. దేవుని తట్టు తిరుగు, దేవుని అడుగు, దేవుని వేడుకో. నిశ్చయముగా పరలోకము యొక్క ప్రార్థన శక్తి భూమి మీదకి దిగి రాగలిగినటువంటి శక్తి ప్రార్థనకు ఉంది. దయచేసి సహోదరి సహోదర, ప్రార్థన